హాయ్ ఆల్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ అన్నమాట. సో ఈ వెనిలా స్పాంజ్ కేక్ని నేను తయారు చేయడానికైతే ఎటువంటి బీటర్ కానీ ఓవెన్ కానీ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా స్టవ్ మీదే ప్రిపేర్ చేశాను. సో ఈ వెనిలా స్పాంజ్ కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత యమ్మీగా వచ్చిందనేది ఒకసారి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో ఈ కేక్ తింటున్నప్పుడు కూడా సేమ్ అచ్చం బేకరీ స్టైల్లోనే అనిపిస్తుంది అనమాట. టేస్ట్ కూడా బేకరీలో ఎలా అయితే ఉంటుందో మనకి ఆ టేస్టే వస్తుంది. ఆ స్ట్రక్చర్ కానీ లోపలకంతా కూడా చాలా బాగా కుక్ అయింది, అంత బాగా బేక్ అయిందనమాట. కేక్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా రావడానికి నేను ఎలాంటి కొలతలు యూజ్ చేసి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాను అనేది మీకు వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. అండ్ అలాగే ఫస్ట్ అటెంప్ట్లో చేసినప్పుడు కేక్ చాలామందికి ఫెయిల్ అవుతుంది, కానీ ఇది నాకు థర్డ్ అటెంప్ట్ అనమాట. ఈ 3 సార్లు ట్రై చేసిన తర్వాత నాకు కేక్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. కేక్ బేక్ చేసుకోవడం కేక్ కుకింగ్ అంటున్నాను నేను. బేక్ చేసుకోవడానికి అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇలా గరికిసుకుంటుంది కదా, సో ఆ గరికిసుకుని అయితే యాడ్ చేసుకోవాలి. అది ఒక ఇంచు మందం ఉండే వరకు వేసుకోవాలన్నమాట. ప్రతిసారి నేను ఇదే యూస్ చేస్తాను కాబట్టి ఇలా కేక్ బేక్ చేయడం అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి స్టోర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో ఇలాంటి స్టాండ్ మీకు దగ్గర ఏదైనా చిన్నగా ఉంటే అది పెట్టుకోవచ్చు. సో నాకేంటంటే అటువంటి ఈ స్టాండు సరిపోదు. సో అందుకని చెప్పేసి నేను ప్రతిసారి ఇలాగా రింగ్ అనేది యూస్ చేస్తున్నాను. అది ఎందుకు చూపించారు అంటే, సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, మీ ఇంట్లో ఉంటే మీరు కూడా యూస్ చేసుకుంటారని చెప్పేసి అది కూడా చూపించాను అనమాట. సో ఇలా నేనైతే ఎప్పుడు ఇదే రింగ్ని యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక గిన్నెనైతే మూత పెట్టుకుంటున్నాను. కుక్కర్ ఎంతైతే లోతుందో పైన పెట్టే గిన్నె కూడా అంతే లోతుంటే కేక్ అనేది బాగా బేక్ అవుతుంది అనమాట లోపల. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదాని తీసుకోవాలన్నమాట. మీరు కేక్ ఫస్ట్ టైం చేసినట్టయితే ఈ మెజర్మెంట్స్ తీసుకోండి. కావాలంటే నెక్స్ట్ టైం దీన్ని డబుల్ చేసుకుంటే మీకు సరిపోతుంది, మీకు ఎంత కావాలంటే అంతవరకు. సో ఇలా ఒక ఫనల్ తీసుకొని నేను ఇలా జల్లెడ పట్టేసుకుంటున్నాను. మేము ఇప్పుడు దీంతోనే జల్లిస్తాం కాబట్టి సో మాకు ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇలాగ స్పూన్తో నేను దీంట్లో వేసుకుని ఇలా దీన్ని జల్లెడ పట్టుకుంటున్నాను. సో మైదాని జల్లెడ పట్టేటప్పుడే అందులోనే మనం కొద్దిగా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవి వేసుకుని వీటిని కూడా ఇలా జల్లెడ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒకసారి మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్ వరకు పంచదారని తీసుకోవాలి. ఈ పంచదార అంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని చూడండి ఇక్కడ ఎంత పౌడర్లా ఉంది కదా. సో ఆ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తప్ప మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, ఫ్లేవర్ అయితే ఉండకూడదు. సో ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అలాగే చిటికెడంత ఉప్పు అండ్ అలాగే పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఒకవేళ మీకు డ్రాప్స్లో చెప్పాలంటే ఒక 6 డ్రాప్స్ అయితే సరిపోతుంది అనమాట ఈ వెనిలా ఎసెన్స్. అండ్ అలాగే ఎగ్స్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేసేటప్పుడు ఏంటంటే గమ్మున లోపల పాడైపోతాయి కదా, సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా 1 మినిట్ పాటు మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా ఇంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టు దీన్నైతే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంత క్రీమీగా ఉండాలి, ఎంత థిక్ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి కేక్ అనేది బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మైదాని జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఈ మైదా పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కేక్ని ఇది పిండి మిక్స్ చేసేటప్పుడు అంతా కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇలా స్పాచులా ఉంది. లేదు అంటే కనుక నేను విస్కర్ అయినా యూస్ చేసుకోవచ్చు, మీ దగ్గర అది అవైలబుల్గా ఉంటే అది. కానీ ఏది యూస్ చేసినా కానీ ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే యూస్ చేయాలన్నమాట. సో అలా మిక్స్ చేస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ మీకు థిక్గా అనిపిస్తే కనుక మిల్క్ అనేది యాడ్ చేసుకోండి.
ఇంకా నేను అలా మిల్క్ అనేది యాడ్ చేసుకుని దీన్నంతా కూడా మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా అయిన తర్వాత ఇక్కడ నాకు ఇలా రిబ్బన్ స్ట్రక్చర్లో వచ్చింది కదా, సో దీనంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి కేక్ టిన్ ఉండాలి కదా, సో నా దగ్గర కేక్ టిన్ అయితే లేదు, అండ్ అలాగే అల్యూమినియం కూడా నా దగ్గర లేదు. కాబట్టి నేను ఎప్పుడు ఈ కేక్ అనేది ఈ గిన్నెలోనే తయారు చేస్తాను. సో అందుకోసం అయితే మీకు ఈ గిన్నెలోనే చూపిస్తున్నాను అనమాట. ఇలా మైదా పిండితో దీన్నంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు డస్ట్ చేసేసుకోండి. సో మన దగ్గర బటర్ పేపర్ అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు చాలామంది దగ్గర, సో వాళ్ళ కోసం అయితే ఇది. సో నేను కూడా ఇదే యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక పేపర్ని తీసుకుని ఇలా కోన్ షేప్లో పెట్టుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కట్ చేసుకుని ఇదంతా కూడా కేక్ చేసుకునే బేస్లోకి మనం ఇలా పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇదంతా రెడీ అయిపోయింది కదా, సో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఈ బ్యాటర్ అంతా కూడా ఈ గిన్నెలోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో నేను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఇలాగ ట్యాప్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే లేదంటే టూత్పిక్స్తో ఒకసారి అటు ఇటు తిప్పుకున్నా కూడా లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయి. సో ఇలా అంతా కూడా ఎయిర్ బబుల్స్ అన్నీ పోయే వరకు నేను దీన్ని ట్యాప్ చేసేసుకున్నాను. సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా కుక్కర్ గిన్నె, సో ఇదంతా కూడా బాగా హీట్ ఎక్కింది. సో ఏంటంటే ఇప్పుడు మనము కేక్ చేయడానికి తీసుకున్న ఈ కేక్ టిన్ని ఈ గిన్నె కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిడిల్లోకి వచ్చేసే వరకు అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనిని ఒక 20 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. అలా బేక్ చేసుకున్న తర్వాత కేక్ అయితే ఇలా అయిందనమాట. చూడండి ఇక్కడ కేక్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ బేక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టూత్ పిన్తో చెక్ చేస్తే కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చూడండి నైఫ్ అంతా కూడా చాలా క్లీన్గా వచ్చింది కదా. సో ఇక్కడ మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేసుకోవాలన్నమాట. ఈలోపు కేక్ అంతా కూడా బాగా సెటిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కేక్ అనేది పక్కకు తీసుకున్నాను. సో ఇదంతా కూడా కొద్దిగా చల్లారుతూ ఉంది కదా, ఈలోపు ఇది బాగా చల్లారకముందు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం ఎడ్జెస్ అన్నీ కూడా ఇలాగా నైఫ్ తోటి చేసుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి అయితే డిమోల్డ్ చేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు ఇది ప్రాసెస్ చేసుకోవాలి, లేదంటే మనం లోపల పెట్టిన పేపర్ కేక్కి అతుక్కుపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ వేడివేడిగా ఉన్నప్పుడే నేను ఈ పేపర్ని అయితే తీస్తూ ఉన్నాను కదా, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. మనకి కొంచెం మాడింది, ఎందుకంటే మనకి లోపల పెట్టిన బేస్ సరిగా లేదు కాబట్టి. సో ఇక్కడ కొంచెం మాడిందనమాట. సో అంతేగాని అదర్వైజ్ కేక్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారు కదా ఎంత ఫ్లఫీగా యమ్మీగా అనిపిస్తుందో, చూసిన వెంటనే తినేయాలనిపిస్తుంది. సో మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ఫాలో అవుతే కనుక కేక్ అనేది చాలా మంచిగా బేక్ అవుతుంది, అండ్ అలాగే బేకరీ స్టైల్లో ఉంటుంది. కేక్ పర్ఫెక్ట్గా యమ్మీగా రావాలి అంటే, టేస్టీగా ఉండాలి అంటే కనుక మనకి మెజరింగ్ కప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెజరింగ్ కప్స్ లేకుండా మనం కేక్ చేస్తే అస్సలు బాగా రాదు, టేస్ట్ అనేది పాడవుతుంది, అండ్ అలాగే బేకింగ్ అవ్వడం కూడా అంత సరిగా ఉండదన్నమాట. సో మీరు కేక్ చేసేటప్పుడు డెఫినెట్గా మెజరింగ్ కప్స్ అయితే యూజ్ చేసి కేక్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అండ్ అలాగే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అండ్ అలాగే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కేక్ బేకింగ్లో నాకు అవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తానన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.